మహిని అయితే తులాభారం వేస్తూ ఉంటారు. ఇక మహి ఎంత బరువు ఉన్నాడో అంత బరువు బంగారాన్ని వేస్తారు. ఇక దాంతో అక్కడ ఇంకా తూకవ సరిపోకపోవడంతో పంతులు గారు అయితే ఏంటండి ముందుగా సరిపడే బంగారం తెచ్చుకోవాలి కదా, మీరు చూసుకోలేదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న దేవ అయితే మేము చూసుకునే తెప్పించాము, కానీ ఇలా ఎలా జరిగిందో అర్థం కావటం లేదు అని చెప్పి దేవ అంటూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న మహి వీళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు. ఇక ఇంట్లో వాళ్ళు అందరూ మెడలో ఒంటి మీద ఉన్న నగలన్నింటినీ కూడా తీసి ఆ తులాభారంలో వేస్తారు. అయినా సరే మహి అంతకీ కూడా మీదకి రాకపోయేసరికి అక్కడ ఉన్న వాళ్ళందరూ కంగారు పడతారు. ఇంతలో అక్కడ ఉన్న లోహిత వాళ్ళైతే చాలా సంతోషిస్తారు. ఆ బంగారాన్ని తీసేసింది మా అమ్మాయి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక చిన్ని అయితే చాలా బాధపడుతుంది. ఇలా తులాభారంలో మధ్యలో ఆగిపోకూడదు, ఏం చేయాలి, శ్రీకృష్ణ భగవంతుడు చెప్పినట్లుగా నేను ఈ తులాభారంలో ఆ తులసి ఆకులు వేస్తాను అని చెప్పి తను అయితే ఆ దేవుడికి దండం పెట్టుకొని తులసి ఆకులు తీసుకొని వచ్చి చిన్ని అయితే ఎలాగైనా సరే ఈ తులాభారం పూర్తవ్వాలి భగవంతుడా అని చెప్పి చిన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ తులసి ఆకులు తీసుకువచ్చి ఆ తులాభారంలో వేస్తుంది. వేసేసరికి మహి అయితే ఒక్కసారిగా లేస్తాడు. ఇక తులాభారం కరెక్ట్గా సరిపోతుంది. సరిపోయేసరికి అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక చిన్ని తులసి ఆకులు వేసేసరికి మహి అలా లేవటంతో అది చూసి అక్కడ ఉన్న దేవ అలాగే నాగవల్లి వాళ్ళు ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అక్కడ ఉన్న కావేరి అయితే చాలా సంతోషిస్తుంది. ఇక మహి కూడా అది చూసి చాలా సంతోషిస్తాడు. ఇక చిన్ని తులసాకులు వేసాకే మహి తులాభారం కరెక్ట్గా సెట్ అవ్వటంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తారు. ఇక కావేరి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇదంతా చూసి దేవ నాగవల్లి కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.